మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. రైట్. మనం వాగ్దానం తీసుకుంటాము, మనం కొత్త బట్టలు వేసుకొని కొత్తగా తయారయ్యి కొత్తగా ఏదో చేయాలని, కొత్తగా ఏదో ఉండాలని అన్నిట్లో ఒక ప్రయత్నము చేస్తూ ఉంటాం. రైట్. అన్నిట్లో ఒక ప్రయత్నం, అన్నిట్లో మన తలంపులో అయినా, మన స్వభావంలో అయినా, మన థింకింగ్లో అయినా ఏదో చేంజ్ చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఆ వాగ్దానముతో జీవించడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అవునా కదా? అవునా కదా? రైట్. కానీ నేను నీతో మాట్లాడుతున్నా ఒక మాట. ఎన్ని ఇయర్స్ నువ్వు ప్రయత్నించావు? ఎన్ని ఇయర్స్ నువ్వు దాటి వచ్చేసావు? ఎన్ని ఇయర్స్ నువ్వు డిసిజన్ తీసుకున్నావు? ఎన్ని ఇయర్స్ నువ్వు ఒక గొప్ప తలంపుతో నూతన పరచడానికి ప్రయత్నించావు? ఎన్ని ఇయర్స్ నువ్వు వాగ్దానముతో జీవించగలిగావు? ఎన్ని ఇయర్స్ నువ్వు ఆ వాగ్దానముతో ముందుకు వెళ్ళగలిగావు? ఎన్ని వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడ్డాయి? హల్లెలూయా. యు నో వాట్ ఈస్ న్యూ? నీకు తెలుసా నూతనం అంటే ఏంటో? నీకు తెలుసా నూతనం అంటే ఏంటో? వాట్ ఈస్ న్యూ? యు నో వాట్ ఈస్ న్యూ యాక్చువల్లీ? కొత్త బట్టలు. ఇట్స్ న్యూ. రైట్. న్యూ థింకింగ్, న్యూ. బట్ sometimes if some problems come, ఏదైనా సమస్య నీ తలంపు లోపలికి వచ్చిందనుకో, నీ కొత్త తలంపులోనికి నీ తలంపు పాతగా అయిపోతుంది. యూ విల్ థింక్ లైక్ ఓల్డ్ పీపుల్. వాట్ యు మీన్ ఓల్డ్? పాత అంటే ఏంటో తెలుసా? శ్రమ. ఏదైనా పాతది అని దేవుని దృష్టిలో పడ్డదంటే అది శ్రమ. శ్రమను గురించి ఆలోచిస్తాను. అందుకే నీ శ్రమ దినములను కృంగిన ఎడల ఎవరు కింగిపోతారు? ఓ వాట్ ఈస్ న్యూ? ఏది నూతనం? నిన్ను నూతనముగా చేసేదేంటి? నిన్ను నూతనముగా బుద్ధి పొందేలా చేసేదేంటి? నువ్వు నూతనముగా ముందుకెళ్ళాలంటే ఏంటి? వాట్ ఈస్ న్యూ? వాట్ యు ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్? దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావు? ఏ నూతన కార్యము జరగడానికి నువ్వు ఆలోచన కలిగినావు? ఏ నూతన కార్యము జరిగితే నువ్వు సామర్థ్యము పొందుకొని ముందుకెళ్ళగలుగుతావు? ఏ నూతన కార్యము నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతంగా జరిగితే, నీ సర్కమ్స్టెన్స్ లో, నీ సరిహద్దుల్లో జరిగితే నువ్వు ముందుకెళ్తావా? హల్లెలూయా. ఎన్నిసార్లు కొత్త ఆలోచనలు తీసుకొని కూడా ఫెయిలియర్ని చూసాను. ఫస్ట్ స్టడీ ఈ దినం మాత్రం, ఈ రోజు నుండి మాత్రం నువ్వు అలా ఉన్నావు. హల్లెలూయా. ఏది నీ లోపల చేంజ్ తెస్తుందో తెలుసా? ఏది నీ లోపల? సమ్టైమ్స్ కొంతమంది డిసిషన్ తీసుకొని బాధగానే ఉంటారు. డిసిజన్ కూడా, ఆ డిజైర్ కూడా వాళ్ళని కొత్తగా చేయలేకపోతుంది. కానీ నేను ఏది కొత్తగా చేస్తా తెలుసా? హల్లెలూయా. ఇందాక మనం చదివాము, క్రీస్తు సువార్త ప్రారంభము. యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. వాక్యంలో చూస్తే తండ్రి కుమారుని గురించి ఏమంటాడో తెలుసా? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయొచ్చున్నా, ఇదిగో ఇది నూతన సృష్టి, ఇదిగో నీకు నేను ఒక నూతన మార్గము తెరుస్తున్నా, ఇదిగో నేను నిన్ను నూతనముగా నడిపిస్తా, ఇదిగో నేను నిన్ను కొత్తగా చేస్తా. హల్లెలూయా. ఎవరిని సూచించి తండ్రి మనతో మాట్లాడుతున్నాడో తెలుసా? ఆ నూతన కార్యం ఎవరి ద్వారా జరుగుతుందో తెలుసా? నువ్వు ఏదే విధముగా నూతన పరచబడుతుందో తెలుసా? తండ్రి ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుని గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హి ఈజ్ ఎ న్యూ క్రియేషన్. హల్లెలూయా. ఆయన నూతన సృష్టి అని ఒకసారి చెప్పట్లు కదా. ఏ వాక్యంలోకి వెళ్తున్నాను? ఆయన నూతన సృష్టి. నువ్వు దేని ద్వారా కూడా నూతన పరచబడలేవు. ఒకవేళ కొత్త డ్రెస్ వేసుకొని ఉన్నా, సంతోషంగా వచ్చి హెల్ప్ చేసుకొని నవ్వినా, అందరట్టుగా సైలెంట్ అయిపోతారు. గాలి వచ్చి మళ్ళీ పోయినట్టు లాంగ్ బ్రీత్ అంటే ఆ సంతోషం లోపలికి వచ్చి మళ్ళీ గాలి దిగిపోయినట్టు అవుతుంది. ఎలా ఉంటావు? బయటికి ఎలా ఉంటావు? చాలా స్మార్ట్గా, న్యూ డ్రెస్, న్యూ లుక్, కానీ దేర్ ఇస్ నో చేంజింగ్ ఇన్సైడ్. దేవుడు ఎంత గొప్పగా నూతన పరచడో తెలుసా? నీ ఫ్లెష్ను కూడా నూతన చేస్తాడట. హల్లెలూయా. మనిషి కళ్ళు తట్టుకోలేవంట ఆయన చేసే నూతన కార్యాన్ని చూడలేక. సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచున్నది. ఇప్పటి వరకు గాలి వీచుతోన్నది, అయినా సృష్టికి ఆశ్చర్యం లేదు. ఇప్పటి వరకు వర్షం పడుతున్నది, అయినా సృష్టికి ఆశ్చర్యం లేదు. ఇప్పటి వరకు ఎండ కొడుతున్నది, అయినా సృష్టికి ఆశ్చర్యం లేదు. సృష్టి అంట నూతన కార్యము కోసం ఎదురు చూస్తున్నదంట. ఎవరి కోసమో తెలుసా? వారి కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి తేరి చూచుచున్నది. వెదర్ ఇస్ ఎక్స్పెక్టింగ్. ఆకాశ పక్షులు కూడా ఎదురు చూస్తున్నాయట, సముద్రము కూడా ఎదురు చూస్తున్నట్ట, సృష్టి ఎదురు చూస్తున్నట్ట. దైవ కుమారుల ప్రత్యక్షత
యూనో దాన్ని నూతనం అంటారు, అది కొత్తది అంటారు. హల్లెలూయా. దట్స్ ద వెయిటింగ్ అండి. ఎదురు చూపు అంటే అది. నూతనది వచ్చుట కొరకు ఎదురు చూచుడంటే అది అండి. ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూసారంట. యెషయా ప్రవచిస్తున్నాడు, ఇదిగో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. దే విల్ బికమ్ న్యూ. When something was become new, ఏదైనా కొత్తది దేవుడు చేస్తాడంటే అది ఎప్పటికీ కొత్తగానే ఉంటది, అది పాతగా అవ్వదు. అర్థమవుతుందా? అది పాత అవ్వదు అంట. దట్ వోంట్ బికమ్ ఓల్డ్. హల్లెలూయా. అది ఎప్పుడూ పాతగా అవ్వదు. ఈయన నూతన సృష్టి అండి. ఈయన ఎంత గొప్ప సామర్థ్యం నీకు ఇస్తాడో, ఎంత గొప్ప నడిపింపిస్తాడో నువ్వు చూసామండి. హెచ్కేలు 36:26 నుండి. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి. దేవుడు ఏం సూచిస్తున్నాడు అక్కడ? నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు ఇచ్చేదను. హబక్కుకులో 3:2 చూస్తే, సంవత్సరములు గడుచుచుండగా మీ కార్యమును నూతన పరచుము. సంవత్సరములు గడుచుచుండగా నీ కార్యమును దేవా నూతన పరచు. దేవుడు ఏం చేస్తాడంట? సంవత్సరాలు గడుస్తుంటే దేవుడు ఆయన కార్యాన్ని నూతన పరుస్తాడంట. అర్థం చేసుకో, దేవుడు ఎంత నూతన పరుస్తాడో. సంవత్సరములు జరుగుచుండగా ఆయన కార్యమును, ఆయన కార్యం ఏంటండి? ఆయన కార్యం ఏంటి? హిస్ వర్క్స్. హి విల్ రిన్యూ హిస్ వర్క్స్, రైట్? ఆయన కార్యములను, ఆయన క్రియలను ఆయన నూతన పరుస్తాడంట. అందుకే నువ్వు పాతవి చూడడానికి అవసరం లేదు నీకు. అందుకే నువ్వు పాత కార్యాలను గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. జరిగిపోయిన శ్రమ గురించి, జరిగిపోయిన క్రియల గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఆ కార్యాన్ని కూడా, ఆ పాత కార్యాన్ని కూడా దేవుడు కొత్తగా చేయగలుగుతాడు. నీకు రావాల్సిన దాన్ని కూడా కొత్తగా చేసి నీకు రప్పిస్తాడు. వచ్చేది కూడా శ్రమేమో, వచ్చిపోయింది వెనుక శ్రమనే, వచ్చేది కూడా శ్రమనే అనుకుంటావు. కాదు కాదు, దేవుడు ఎంత కొత్తగా చేస్తాడో తెలుసా? పోయినాన్ని కొత్తగా చేస్తాడు. అంటే దాని గురించి నువ్వు బాధపడు, దాన్ని కొత్తగా చేసి దాన్ని సంతోషంగా నీ ముందుకు రప్పిస్తాడు. నీకు వచ్చేదాన్ని కూడా నీకు కొత్తగా రప్పిస్తాడు. హల్లెలూయా. When something is God's hand, ఏదైనా దేవుని చేతిలో ఉన్నట్లయితే అది కొత్తదే, అది పాతవదు, దానికి సామర్థ్యము కలుగ చేస్తాడు. God will bring strength to that. దానికి దేవుడు శక్తిని రప్పిస్తాడంట. దానికి దేవుడు సామర్థ్యాన్ని కలుగ చేస్తాడంట. You don't forget. You are in God's hand. నువ్వు మర్చిపోకు, నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. నువ్వు మర్చిపోకు, నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. హల్లెలూయా. నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. నువ్వు దేవుని నీడలో ఉన్నావు. నువ్వు దేవుని చేతి కింద ఉన్నావు. ఇదిగో సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచ. అక్కడ ఒక మాట ఉంటుందండి ఒక్కొక్కలో, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. కొన్నిసార్లు నీ క్రియలు అందరూ పెట్టదు. కొన్నిసార్లు కుమారుడు తప్పు చేస్తే కూడా తండ్రికి కోపం వస్తుంది. మన క్రియలను బట్టి తండ్రికి కోపం వస్తే ఆయన నిత్యము కోపించువాడు కాడు. ఆయన వాత్సల్యమును, అంటే ఇంగ్లీష్ లో ఉంటాయి, రిమెంబర్ యువర్ మెర్సీ. నీ కనికరమును, నీ వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకో. దావీదు రాజు ఏమంటో తెలుసా? దేవా, నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, నీ కృపను జ్ఞాపకమునకు తెచ్చుకో, నీ ఆశీర్వాదాన్ని జ్ఞాపకమునకు తెచ్చుకో. The person is speaking to God. ఒక వ్యక్తి దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవా, ఈ క్రియను బట్టి, ఈ పాపమును బట్టి, ఈ శ్రమను బట్టి, ఈ నా మాటను బట్టి, ఈ దోషమును బట్టి కోపము తెచ్చుకో. నీ తలంపులో మార్పును తెచ్చుకోకు. నీ కనికరమును జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతో ఒక మాట మాట్లాడతాను. నీ ద్వేషమును బట్టి, నీలో ఉన్న పగను బట్టో, నీలో ఉన్న పాపమును బట్టో నీ తలంపును మార్చుకోకు. దేవుని ఎడల దావీదు అంటున్నాడు, నీ కృపను జ్ఞాపకం చేసుకో. నువ్వేమి చూడకు దేవా, నీ హృదయంలో చాలా ప్రేమ ఉన్నది, నీ హృదయంలో చాలా కృప ఉన్నది, నీ యొక్క చాలా ఆశీర్వాదం ఉన్నది. నువ్వు ఇది చూడకు. నీ ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు నా ఎడల చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. దేవుడికి దాంతో అవసరం లేదు, దేవుడికి నీతోనే అవసరం. హల్లెలూయా. వాట్ ఎ పవర్ఫుల్ అండ్ మెర్సిఫుల్ గాడ్. దేవుడికి నీతో అవసరం అండి. అందుకే నిన్ను ఆ శ్రమల నుండి, ఆ పాపం నుండి దూరము చేసి నిన్ను దగ్గరికి చేసుకుంటాడంట. దేవా, జ్ఞాపకం చేసుకో. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచ. ఆయన కార్యం ఏంటో తెలుసా? ఆయన పంపిన ఆయన కుమారుడు. ఆయన కార్యం, ఆయన కుమారుడే. ఇది కూడా నూతన కార్యము చేయలేదు. ఆయన కుమారుడు ఎప్పుడు నూతన పరచుతాడు.
ఎప్పుడు నూతన పరచగలుగుతాను, ఎప్పుడు నేను కొత్తగా చేయగలుగుతానని. హల్లెలూయా. కొత్త హృదయమును నీకు కలగ చేస్తాను, నూతన స్వభావమును నీకు కలగ చేస్తాను, నూతన హృదయమును నీకు కలగ చేస్తాను, నూతన స్వభావాన్ని నీకు కలగ చేస్తాను. ఉదయం అన్నిటికంటే ఘోరమైనది అని ఉంటుంది బైబిల్లో. అది ఘోరమైన వ్యాధికరది వాక్యం సెలవుస్తుంది. ఇంకా కింద చూస్తే అదే హెచ్కేలు 36:26 చూస్తే, ఇదిగో రాతి గుండెను నీ లోపల నుంచి తీసివేసి మాంసపు గుండెని నీకు ఇస్తా. When something is stony in your heart, నీ హృదయంలో ఏదైనా కఠినం ఉంటే, ఒకవేళ ఒక వ్యక్తి మీద ఏదైనా పగుందనుకో, మాట్లాడతారా? విష్ చేస్తారా? వాళ్ళు ఒకవేళ విష్ చేసుకున్నా లోపల తిట్టుకుంటా విష్ చేస్తారు, లోపల తిట్టుకుంటారు. నీ లోపల ఉన్నది నీ మొక్క కవలికలు చూపించేస్తారు. అవునా? నీ లోపల ఉన్నది నీ మొక్క కవలికలు చూపించేస్తారు. దేవుడు నిన్ను ఆయన దగ్గరికి చేసుకోనికి నీ హృదయాన్ని సరి చేస్తారంట ముందు. బిఫోర్ యు రిసీవ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. ఎందుకు తెలుసా? నువ్వు మర్చిపోద్దు ఆయన ఆశీర్వాదాన్ని, జ్ఞాపకములకు తెచ్చుకో. దేవా, నీవు చేసిన ఆశీర్వాదములను, నీవు చేసిన ఆశ్చర్యములను నేను స్మరణకు తెచ్చుకుంటున్నాను, నేను జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాను. when something becomes stony, ఏదైనా కఠినమైనప్పుడు నువ్వు మర్చిపోతావు. కృతజ్ఞత లేదా రవికి? he becomes stubborn. హృదయం కఠినమైపోయింది. అరే వీడికి ఇంత ఇచ్చేసినా వీడికి కృతజ్ఞత లేదా అంటే వాడి గుండె కఠినంగా ఉంది. దేవుడు అంట, ఆయన ఎందుకు నీకు మాంస గుండె ఎంత ఇస్తాడో తెలుసా? నువ్వు ఏది మర్చిపోయినా ఆయన మర్చిపోవద్దు. అర్థమైందా? నువ్వు దేన్నైనా మర్చిపోవచ్చు కానీ ఆయన మర్చిపోవద్దు. బికాస్ నువ్వు ఆయన మర్చిపోతే నాకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. అందుకే నువ్వు ఆయనను జ్ఞాపకం చేసుకోనికే నీకు మాంసపు గుండెని ఇస్తాడంట. అర్థమవుతుందా? నువ్వు ఆయన ఆశీర్వాదాన్ని మర్చిపోయేటట్టు చేస్తుంది శ్రమ. దేవుడు మాత్రము నీకు ఇచ్చిన మాంసపు గుండెతో ప్రతి క్షణము ఆయనను జ్ఞాపకము చేసుకునే మాంసపు గుండెని ఇస్తాడంట. You don't become stubborn. You will have love in your heart every time. When you have love, ఎప్పుడైతే నీ హృదయంలో ఎప్పటికీ ప్రేమ పొంగుతూ ఉంటుందో, నీ సరిహద్దులో ఆశీర్వాదాలు పొంగుతూ ఉంటాయి. నాకు నిండి నిండిపోర్లుతున్నది, నాకు ఆయన కాపరిగా ఉన్నాడు, నాకు నిండి పోర్లుతున్నది. నా బ్రతుకు దినములు నీ కృపాక్షేమములై నా వెంట వస్తాయి. నా సరిహద్దుల్లో మార్పు జరిగాయి. నా గిన్నెలో వేరే ఏదో లేదు, నా గిన్నెలో నా ఆశీర్వాదం ఉంది. ఇట్స్ ఓవర్ఫ్లోయింగ్. వెన్ సంథింగ్ ఓవర్ఫ్లోస్, లాస్ట్ వీక్ చెప్పాను, ఏదైనా పొంగిందనుకో, వెన్ సంథింగ్ స్ప్రెడ్స్ ఇట్ విల్ కవర్ ఎవ్రీథింగ్. ఏదైనా ఉప్పొంగిందనుకో, అది దేన్నైనా కప్పేయగలుగుతా. దేవుడు కూడా నీ లోపల నుంచి రాతి గుండెను తీసేసంట, నీకు మాంసపు గుండెని ఇస్తానంట. రాతి గుండెతో నువ్వు దేవుని అడగలేవు, రాతి గుండెతో నువ్వు దేవునికి ప్రార్థించలేవు. ప్రార్థన చేయాలని ఉంటుంది కానీ ప్రార్థన చేయలేవు, వాక్యం చదవాలని ఉంటుంది కానీ వాక్యం చదవలేవు. ఏదో స్టబ్బన్ అయిపోయింది లోపల, కానీ దేవుని మరక్కలు చూడవు. ఒక వ్యక్తిని ఎవరు మార్చలేని వ్యక్తిని కూడా దేవుడు మార్చగలుగుతాడు. వా, ఈ దినము నువ్వు ఏమైనా చేసుకో కానీ నీకు మాంసపు గుండెను రాబోచ్చు అని, నీకు మాంసపు గుండె వస్తుందని. అందుకే ఒకటే, గ్రేస్ అండ్ ట్రూత్, నథింగ్ కెన్ బ్రింగ్ యు. ఏది కూడా నిన్ను కొత్తగా చేయదు, ఇది మాత్రం నిన్ను ఎప్పుడు కొత్తగా చేస్తుంది. ఆయన కృప, ఆయన సత్యము నిన్ను ఎప్పుడు కొత్తగానే చేస్తుంది. నువ్వు ఎప్పుడు పాత అవ్వవండి. దేన్ని బట్టో జ్ఞాపకం చేసుకొని మరి నువ్వు పాతగా అవ్వవు. దేన్ని బట్టో దేవుడు ఎంత కృపామయుడంటే నీకు వచ్చిన శ్రమను కూడా నీకు జ్ఞాపకానికి తేడంట. ఒకవేళ అది సరిహద్దులో కనిపించినా కూడా నీకు జ్ఞాపకానికి తేడా. నీ రాతి గుండెను తీసివేసి, ఇదిగో నేను క్రొత్త హృదయమును నీలో కలగ చేస్తున్నాను. యాక్సెప్టింగ్ హార్ట్, యాక్సెప్ట్ చేసే హార్ట్. కొత్త హృదయం అంటే ఏంటో తెలుసా? యాక్సెప్ట్ చేస్తాం. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు దేన్నైనా అంగీకరించగలుగుతారు, దేన్నైనా వాళ్ళు నేర్చుకోగలుగుతారు, దేంట్లోనైనా ఎదగగలుగుతారు. దాదాపు వాళ్ళు ఒక 15 లాంగ్వేజ్ ని నేర్చుకోగలిగే సామర్థ్యము 15 సంవత్సరాల లోపు పిల్లలకు ఉంటుందంట. దే వర్ యాక్సెప్టింగ్. దేవుడు ఏమంటాడు? పిల్లవాడి వలె ఉండు, నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు ఉండాలని హృదయము. ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన కొత్తదనాన్ని నీ హృదయం యాక్సెప్ట్ చేసినట్టు ఉండాలా. నేను ఇట్లనే ఉంటా అంటారు కొందరు. 6 నెలలు ఒక కలిసి ఉంటే వాళ్ళు వీళ్ళైతారట, వీళ్ళు వాళ్ళైతారంట. తెలుసా? స్వభావం మారిపోతుంది. వాళ్ళ స్వభావం వీళ్ళకి వచ్చేస్తుంది, వీళ్ళ స్వభావం వీళ్ళకి వస్తుంది. ఎలా వస్తుందో తెలుసా? నేను అడుగుతాను, ఏంటి దేవా ఇంత ఘోరమా? నీ ఇంత వాక్యం ఉండి కూడా ఇంత ఆధిపత్యం చూపిస్తుందా? ఒక తలంపు ఇంత అధికారం చూపిస్తా, ఇంత డొమినియన్, ఇంత ఘోరమా? నేను అడిగిన, when you don't have authority over your behavior, over your character,
you will lose your character. నీ మీద నీకు ఆధిపత్యము లేనప్పుడు నువ్వు ఇంకొకరిలా ప్రవర్తిస్తావు. ఏంట్రా వీడు వీరిలా ప్రవర్తిస్తున్నాడు, నీ మీద నీకు పట్టలేదు అందుకే నువ్వు ఇంకొకరిలా ఉండడానికి ప్రయత్నిస్తున్నావు. నీకు నువ్వుగానే నువ్వు ఎదగాలనుకున్నావు అనుకో, నిన్నుగానే ఆశీర్వదిస్తాడు దేవుడు. వావ్, నిన్నుగానే ఆశీర్వదిస్తాడు దేవుడు, నిన్నుగానే ఆశీర్వదిస్తాడు. బైబిల్లో చూడండి, దావీదు, ఏలియా, ఎలీషా వాళ్ళగానే ఆశీర్వదించాడు. నీ లోపలికి ఏదైనా కొత్తది రావాలి, కానీ నీ లోపలికి నిన్నే మార్చి నిన్నే ఖరాబ్ చేస్తుంది రావద్దు. డోంట్ అలౌ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలోనికి వాటిని ఆహ్వానించు. హౌ యు ఆర్, నువ్వు ఎలా ఉన్నావో దేవుడికి నువ్వు అలాగే ఇష్టం, దేవుడు నిన్ను అలాగే ఇష్టపడతాడు. హల్లెలూయా, లవ్ యువర్సెల్ఫ్, లవ్ దిస్. నిన్ను నువ్వే ప్రేమించుకో, నువ్వు ఎదుగుతావు. నువ్వు ఎవరినో ప్రేమించావు అనుకో, నీ లోపల రెండు పని చేస్తాయి. నువ్వు నీలో when something comes, నీ లోపలికి ఏదైనా వస్తుంది అని అంటే అది మంచిదే రావాలి, కానీ నీ హృదయం నువ్వు ఖరాబ్ చేసేది రావాలి. అప్పుడు నువ్వు ఎప్పటికీ కొత్తగానే ఉంటావు. డోంట్ బికమ్ ఓల్డ్. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపేసినట్ట, వాళ్ళ బట్టలు పాతకవ్వలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. గమనించు, దేవుడు వారిని ఎంత కొత్తగా చేసి ఉంచాడో. they were not becoming old. వాళ్ళు పాతగవ్వట్లేదు, వాళ్ళు కొత్తగానే ఉన్నారు. దేవుడు వారిని ఎలా చేశాడో వాళ్ళు అలాగే ఉన్నారు. అర్థమవుతుందా? దేవుడు వారిని బంధకములో నుంచి బయటికి ఎలా తీశారో వాళ్ళు అలాగే ఉన్నారు. నిన్ను కూడా పిలిచిన దేవుడు నిన్ను నీ బంధకములో నుంచి, నీవు ఆయనను నమ్మి ఆయన రక్షణలోనికి ఎలాగొచ్చావో నువ్వు అలాగే ఉండు, నువ్వు అలాగే వర్తిల్లుతావు. You will prosper. You will prosper. When something comes, when something enters, it will have some change. Change ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు కన్ఫ్యూజన్లో ఉండాల్సి వస్తుంది. నీకు రైట్ డిసిజన్ రాదు, రైట్ థాట్ రాదు, కన్ఫ్యూజన్స్, డౌట్స్ వస్తుంటాయి. బట్ లవ్, దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తాడంటే ఎలా ఉన్నావో అలాగే ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆయన స్వరూపం ఉంది నువ్వు చేయబడి. నీకు రాత్రి గుళ్ళను తీసి నూతన స్వభావం వేస్తారంట. నూతన స్వభావం ఇది చాలా డిఫరెన్స్ అండి, ఇది చాలా డిఫరెంట్. నూతన స్వభావం, దేవుడు కొత్త స్వభావం. ఆయన నూతన పురుషుడు కనుక ఆ నూతన స్వభావం ఇచ్చి ఆయన నూతన పురుషుని, అంటే ఆ నూతన పురుషుని, ఆ మనుష్య కుమారుని అంగీకరించే స్వభావం నీకు వస్తుందంట. యేసుక్రీస్తు ప్రభుని యాక్సెప్ట్ చేసే హృదయాన్ని దేవుడు నీకు ఇస్తా అంటాడు. తండ్రి అంటున్నాడు, నూతన స్వభావం నీకు ఇస్తా. స్వభావం మారిపోతుంది, నీ స్వభావం మారిపోతుంది, నీ ఆలోచనలు, నీ స్థితిగతులు మార్పు కలుగుతాయి, నీ స్వభావమే మారిపోతుంది. నువ్వు వేరే దాన్ని ధరించుకుంటావు, నువ్వు వేరేది ధరించేసుకుంటావు అంట. క్రీస్తును ధరించుకునుడి అని ఉంటుంది ఎఫెసీలో. నూతన స్వభావమును నేను కలుగజేస్తా. క్రీస్తును ధరించుకో. హి ఈజ్ ఎ న్యూ పర్సన్. ఆయన ఒక నూతన సృష్టి, ఆయన ఒక నూతన పురుషుడు, ఆయన నూతన కార్యమును నెరవేర్చున్నాడు, నిన్ను నూతన చేస్తున్నాడు. నువ్వు ఆయన ధరించుకో. నీకు మాంసపు గుండె ఇస్తాడు, నీ స్వభావం మారుతుంది, నీ ఆలోచనలు మారుతాయి. అన్నిట్లో మార్పులు చేస్తానండి, అన్నిట్లో మార్పులు. బైబిల్లో చూస్తే నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు సోదెగల దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి వెళ్ళిందట. చేయి చూపెట్టుకొని, చేయి చూసి చెప్పు ఎప్పుడు వస్తుంది ఆశీర్వాదం, నా చేయి చూసి చెప్పు ఎప్పుడు నాకు మేలు కలుగుతుంది, నా చేతులు చూసి చెప్పు ఎప్పుడు నాకు ఆశీర్వాదం కలుగుతుంది అని. హల్లెలూయా. ఇక్కడ చూసాం, కిందికి చదువుదామండి, చదవండి. నా ఆత్మను మీ అనుసరించిన వారిని గాను, నా విధులను గైకొని వారు గాను మిమ్మల్ని చేసేదను. నేను మీ పితరులకిచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనుల యందురు, నేను మీ దేవుడనై యుందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. మీరు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ఆయన కృప నీకు నూతన హృదయం వచ్చి ఆయన కృపను నువ్వు పొందుకున్నప్పుడంట, ఆయన కృప దేవుడు ఎలా ఆజ్ఞాపిస్తాడో తెలుసా? నీతిమంతుడు ఇళ్ళకి వచ్చేస్తాడు. భిక్షం ఎత్తాడు అంటే ఎందుకు ఎత్తాడో తెలుసా? ఆయన ఆ ఆహారానికి, ఆ అభివృద్ధి, ఆశీర్వాదానికి, ఆ ధాన్యానికి ఆజ్ఞాపిస్తారంట. ధాన్యానికి ఆజ్ఞాపిస్తారంట. కరువు రానియకు, నువ్వు ఎదుగు, నువ్వు పంట చేతికి ఇయ్యాలా. ఆయన భూమికి ఆజ్ఞాపిస్తే భూమి నీకు పంట ఇస్తుందంట, నీకు కరువు రాదు. అందుకే నీ హార్ట్ అక్సెప్టబుల్ హార్ట్. ఏలా వచ్చి నాకు రొట్టె చేసి అంటే ఆమె చేసిస్తుంది, అయిపోతుంది. నేను నా పిల్లవాడు తిని
చచ్చిపోదాము అని అనుకున్నాము, కానీ ఏలే వచ్చి మొదటిది నాకు చేసి, ముగ్గురికి ఒకటేసారి చేయకు. ఇక్కడ చూడండి చాలా బాగుంటుంది, ముగ్గురికి ఒకటేసారి చేయకు. ఫస్ట్ ఒకటి చిన్నది నాకు తెస్తే నేను దాన్ని ఆశ్రయిస్తాను. హల్లెలూయా, యాక్సెప్టబుల్. నువ్వు గమనించు, నీ ధాన్యములకు ఆజ్ఞాపిస్తారంట దేవుడు. దాన్ని ఆజ్ఞాపిస్తే ఆ కరువులో వాళ్ళు వర్ధిల్లారంట, కరువులో వాళ్ళు ఆశీర్వాదం పొందారు. ఆయన కృప నీ ధాన్యమునకు, నీ అభివృద్ధికి ఆజ్ఞాపించబోతున్నాడు. నీకు కరువు రాకుండానట్లు, నువ్వు అభివృద్ధి పొందినట్లు ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంట. శుద్ధ జలము చల్లుతుందంట వారి మీద. వారికి కొత్త హృదయము, మాంసపు హృదయము రావడానికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. శుద్ధ జలమును చల్లుతున్నాడు. ఎందుకో తెలుసా, ఇజ్రాయెల్ ప్రజల మనస్తత్వం మారిపోయింది. దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించే ఆలోచనలు మొదలైతుంటే చాలా మంది లోపల. దేవుడే ఉంటే దేవుడు ఏమంటావు తెలుసా, నువ్వు అన్ని నీ లోపల ఆ మనస్తత్వము, ఆ ఆలోచనలు అన్ని మర్చిపోయే కృపను నేను నీకు ఇస్తున్నాను. అవన్నీ మర్చిపోయి కొత్త తలంపులను నీ లోపలికి వచ్చినట్లు ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా. చదువుదామండి. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకుండునట్లు 20లో చూస్తే, నా ఆత్మ మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించుటకును నా విధులను గైకొనున్నట్లు ఆయన చేస్తానంటాడు. నా ఆత్మ మీ యందు ఉంచి ఏమంటున్నాడు? ఆయన కృప మన దావీదు రాజు పాపం చేసినప్పుడు ఒక మాట అంటాడు, నీ ఆత్మను నా యందు నుంచి తీసివేయకము. హల్లెలూయా. దేవుడంట తీసి వేయకుండానట్లు ఆత్మను పెట్టిందంట. అదేవిధంగా ఆయన కృపను నీ యొద్ద నుంచి తీసివేయకుండానట్లు నీ లోపల ఆయన కృపను పెట్టిందంట. అందుకే ఆయనని కఠినమైన హృదయాన్ని మాంసముగా మార్చండు, తీసివేయడు. గాడ్ వాంట్ రిమూవ్. ఇప్పుడు ఎవరి ప్లేట్లో అయినా ఏదైనా ఆహారం పెట్టిననుకో, బిస్కెట్స్ పెట్టిననుకో 5-6, వాడు చూడగానే అమ్మ నాకు కిన్ని పెట్టినట్టు 2 తీసాయి, వాడి ప్లేట్లో నుంచి 2 తీసాయి. సంతోషం పోదా? ఉంటుందా పోదా? అబ్బా వీళ్ళు ఎంత మంచోళ్ళు అని అనుకుంటారు. పెట్టగానే తీసేగానే వీళ్ళు వెనక పెట్టినది ఏదో బయట తినమా. మర్చిపోకు, దేవుడు నిన్ను ఎంత దగ్గరికి తీసుకుంటాడంటే నీ లోపల ఆయన గురించిన ఆలోచన మార్పు కలగొద్దు. హల్లెలూయా. దేవుని గురించి నీ లోపల ఆలోచనలో చేంజ్ అనేది రావద్దు. అంత జాగ్రత్త వహిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇశ్రాయేలు పట్ల దేవుడు అంత జాగ్రత్తను వహించాడంట. దేవుడు కూడా అంత జాగ్రత్తను నీ మీద వహించి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ఆశీర్వాదాన్ని నువ్వు చేచార్చుకోలేవు. అందుకే ఆయన కృప వెంబడి కృపను నీకు పంపిస్తాను అంటాడు, నీకు పంపుతానంటాడు. నీ ఆహారం వస్తానే ఉంటుంది, నీ అభివృద్ధి వస్తానంటది, నీ చేతికి తడుతుంది. అంతా అయిపోయిందే గిన్నె లోపల, నీ ఆశీర్వాదం నీ చేతికి తాకుతుంది. జారిపోదు నీ ఆశీర్వాదం, అయిపోదు నీ పొట్టులో పిండి. హల్లెలూయా. చూసామండి హెజ్కేలు 39వ అధ్యాయము 29వ వచనం. ఏమంటున్నాడు? అప్పుడు ఇశ్రాయేలు మీద నేను నా ఆత్మను కుమ్మరించదను కనుక, వాళ్ళ మీద నా ఆత్మను కుమ్మరించుచున్నాను కనుక ఇక మీదట నేను వారికి పరజ్ఞకుడనై ఉండను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇంగ్లీష్ లో ఒకవేళ మీరు ఇంగ్లీష్ వర్షన్ అంటే ఒకసారి చదవండి. Let you people know this in English. ఒకసారి చూద్దాం. Neither will I hide my face anymore from them. నా ముఖమును ఇక మీదట వాళ్ళకి దాచిపెట్టి ఉంచాను. మోషే ఏం చూశాడని? ముఖమును చూశాడా? వెనక భాగాన్ని చూశాడంట. ముఖమును దాచిపెట్టేశాడు దేవుడు, చూపెట్టలేదు అక్కడ. ఇక్కడ ఉంటున్నాడు దేవుడు వారితో, ఇదిగో నేను వారికి నా ముఖమును చూపించదును. హల్లెలూయా. కీర్తనలో ఒక మాట ఉంటది, వారు ఆయన తట్టు తిరిగిన యెడల వారి ముఖములకు వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపలేకపోయినను. అంటే దిగజారిపోయి, కృషించిపోయి, డీలా పడిపోయి ఉండవు వాళ్ళ ముఖము. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు డీలా పడిపోయారు, వీక్ అయిపోతే దేవుడు అంటున్నాడు, నేను వారికి నా ముఖమును చూపించదను, వారి మధ్యలో నా ఆత్మను కుమ్మరించుచున్నాను గనక నేను వారికి విముఖుడని. అంటే నేను వారికి నా ముఖమును దాచిపెట్టి ఉంచాను. ఇంకా అవును, నేను నా ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడాలనుకుంటున్నా, నేను నా ప్రజలను ఎదుర్కొనాలనుకుంటున్నా. ఆయన ఆశీర్వాదాన్ని దాచిపెట్టాలనుకోవట్లేడు అండి. ఆయన ఒక కృపను మీ మీద దాచిపెట్టాలనుకోవట్లేదు. 100%గా రివీల్ చేస్తామనుకుంటాను.
మోషే దగ్గర, మోషే నువ్వు చూడలేవు. ఆయన బండ సందుల్లో నుంచి వెళ్ళిపోయినట్ట, వెనుక భాగం చూసిండు అంట, ముఖమును చూడలేకపోయాడు, ముఖమును దాచిపెట్టేశాడు. వాట్ ఈస్ యాక్చువల్లీ అనేది దేవుడు దాచిపెట్టేస్తాడండి. హల్లెలూయా. ఒక చోట చూసే నడుము వంగిపోయిన స్త్రీ, నడుము వంగిపోతే స్త్రీ అంటే సంఘం అని, నడుము వంగిపోతే దేవుడిని చూడలేదు. దేవుడు ఆమె నడుమును చక్కగా చేసినట్ట. స్త్రీ అంటే సంఘమును చక్కగా చేసి ఆయన ముఖాముఖిగా మాట్లాడుతున్నాడంట. హల్లెలూయా. ఈ సంవత్సరం నుండి నీ ఆశీర్వాదము దాచిపెట్టబడదు. నీ ఆశీర్వాదాన్ని నువ్వు ముఖాముఖిగా ధైర్యముగా ఎదుర్కొంటావు. అర్థమైందండి? ఆయన నీ అట్లా విడుదల చేస్తున్న కృప అయినా తెలుసా? నీ ఆశీర్వాదాన్ని నువ్వు డైరెక్ట్గా ఎదుర్కొంటావు. దేవుడు నీకు విను కూడా ఎన్నడు, ఆయన ముఖమును ఆయన దాచిపెట్టాడంట. అంతగా నూతన పరచనుడు ఆయన. ఇక నీకు వెలుగు రాకుండా ఉండదండి. నువ్వు చీకట్లో ప్రవేశిస్తావేమో అనుకోకు, నీకు వెలుగు రాకుండా ఉండదు. ఎందుకంటే ఆయన నీ వైపు తిరిగినాడు కనుక నిత్యముగా నీకు వెలుగు వచ్చి తీరుతుంది. నిత్యముగా నీకు వెలుగు వచ్చి తీరుతుంది. పీపుల్ విల్ ట్రై టు సక్సెస్ఫుల్ లైఫ్. జనాలు ట్రై చేస్తారు సక్సెస్ ని పొందుకొనుటకు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ట్రై చేసి ఫెయిల్ అయిపోయారు. కానీ దేవుడు వారితో చేసిన నిబంధన ఏంటంటే, నేను వారికి నా ముఖమును చూపిస్తాను. వాళ్ళు ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఇక మీదట వాళ్ళు సక్సెస్ ని చూస్తారు. They will have success. వాక్యంలో ఏముందో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 12:3 నీ మనస్సు మారి నూతన మగుట వలన నువ్వు రూపాంతరం చెందుతావు. నీ ఆలోచనలో మార్పు జరుగుతుంది, నీ తలంపులో మార్పు జరుగుతుంది, నీ హృదయంలో మార్పు జరుగుతుంది, నీ స్వభావంలో మార్పు జరుగుతుంది, నీ నడవడిలో మార్పు జరుగుతుంది, నీ స్థితిగతుల్లో మార్పు జరుగుతుంది. ఇప్పటి వరకు నువ్వు ట్రై చేసి ఫెయిల్ అయిపోయావేమో, దేవుని వెలుగు నీ మీద ఉన్నది. నువ్వు గ్రహించు. నువ్వు ఫెయిల్ అయిపోవడానికి దేవుడు నిన్ను పిలవట్లేదు. ఆయన గ్లోరీని నీకు రివీల్ చేయడానికి పిలుస్తున్నాడు. నీ మనస్సు మారి నూతన మగుట వలన నువ్వు రూపాంతరం చెందుతావు. నేను అన్నాను రూపాంతరం అన్నది. మీకు అర్థమైందాన్ని? రూపాంతరం అంటే ఏంటా? యేసుక్రీస్తు ప్రభువు ఒక కొండ మీదకి ఎక్కి ఆయన రూపాంతరం చెందినట్ట. ఆయన బట్టలు అంట మహిమ వలె, చాకలి వాని చబ్బు కంటెలు మహిమ గలే తెల్లనివిగా మెరుస్తున్నాయి అని ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు పేతురు, యోహాను, యాకోబులు కొండ మీదకి తీసుకెళ్లి ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన బట్టలు మొత్తం మహిమతో నిండి అంట. రూపాంతరం చెందను అని ఉంటుంది. ప్రభు స్తోత్రం. పరిశుద్ధుడా, అద్భుతములు చేయండి. మీరు మాతో మాట్లాడమని, మీ కృపను అధికము చేయమని, సమాధానమును, క్షేమమును, వృద్ధిని కలగచేయమని, ప్రతి ఆటంకమును, ఇరుకును, వ్యతిరేకతలను, శ్రమలను, శోధనను బంధిస్తూ, ప్రతి చీకటి, అంధకార, అపవాది క్రియలన్నింటినీ బంధిస్తూ ప్రభువా మీరు మాతో మాట్లాడమని, నూతన మేలులతో మమ్మల్ని నింపమని, నూతన కార్యమును మా ఇలా జరిగించమని, అద్భుతములతో, ఆశ్చర్యములతో, సూచక్రియలతో మమ్మల్ని మీరు నింపమని యేసునామమున నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.